క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట్లాడిన నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, నేను నీ నోటికి తోడే ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదను. దేవుడు నీకు తోడే ఉండి నీ నోటికి ఏ మాటలు అవసరమో దేవుడు మాట్లాడడానికి ఉదయకాల సమయంలో మాట్లాడుతాడు. నువ్వు నీ నోటిలో నా మాటలు ఉంచుకున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆ యొక్క నోటిలో అబద్ధములు కానీ, మోసములు కానీ, సినిమా పాటలు కానీ, అదేవిధంగా బూతు మాటలు కానీ నువ్వు మాట్లాడకుండా నీ నోరును కాచుకోపడకుండా. కొంతమంది ఒక సామెత ఉంటుంది, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదని. అదేవిధంగా నీకు మాట వింటున్నప్పుడు ఈ సహోదరుడా, నీకు తోడే ఉండి నువ్వు ఏమి మాట్లాడాలో అట్టి వాటిని దేవుడు నీ నోటి ద్వారా మాట్లాడతారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరుడా, నీకు నోటిలో అపవిత్రమైన మాట్లాడుతున్నావా, లేకపోతే నీ నోటిలో అబద్ధములు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనిగా మాట్లాడుతున్నావా, లేకపోతే ఈ యొక్క నోటితో దేవుని యొక్క మాటలను నువ్వు చదువుతున్నావా, దేవునికి నీ యొక్క ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ యొక్క నోటి ద్వారా నీ యొక్క నోటిలో దేవుని యొక్క మాటలు పలుకుతున్నావా, ఇతరులకు నువ్వు విజ్ఞాపనలు చేస్తున్నావా, దేవుని నువ్వు స్తుతిస్తున్నావా, నీ యొక్క నోటిలో మాటలను నువ్వు గుర్తించాలని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. హెచ్చరికగా మాటలకి నువ్వు లోబడి జీవించినట్లయితే, దేవా నీవు నాకు తోడే ఉండి నా నోటిలో నీ మాటలు ఉంచి ఉన్నావు. ఏమి మాట్లాడాలన్నా కూడా అది మీకు చిత్తమే ఉండాలి. ఏమి ఒకవేళ నా యొక్క చూపులతో చూడాలన్నా కూడా అది మీ యొక్క చిత్తమే ఉండాలని నీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, అప్పుడు దేవుడు ఆయన యొక్క మాటలు నీ నోటిలో ఉంచుతారని, నీ నోటి ద్వారా అనేకులకు దేవుని యొక్క వాక్యములు కానీ, లేకపోతే ఒక మాట ఇస్తే చాలు ఆ యొక్క గుడ్డివాడు కానీ లేచి కళ్ళు తెరిచి ఉన్నాడు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల గుండా బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క కోనేటి గట్టుగాడు చూసినట్లయితే, దేవుడు ఒక మాట ద్వారా నువ్వు వెళ్ళి ఆ యొక్క కోనేటిలో మునుగు అని చెప్పి ఉన్నప్పుడు ఆ యొక్క నోటి మాటకు అంత శక్తి ఉంటుంది. యేసు అనే ఒక మాటకు ఒక శక్తి ఉంటుంది. దావీదు కుమారుడా అని ఒక్క మాట చెప్పగానే అనేక మంది ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు సహోదరుడా, ఆ యొక్క మాటలు అందరికీ తెలుసు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పి ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ క్షణములను తిరిగి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి ఉన్నాడు. అదేవిధంగా ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరుడా, ఆనాడు పేతురు యోహానులు స్వస్థపరిచి ఉన్నారు దేవుని యొక్క చిత్తానుసారంగా. అదేవిధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావా, ఇతరుల గురించి నువ్వు మొరపెడుచున్నావా అని ఉదయకాల సమయంలో సూటిగా మాట్లాడి ఉన్నాడని ప్రభు పేరట మనవి చేస్తూ కళ్ళు మూసుకున్నకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకం మీరు మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.